రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నందిగాం మండలం కన్హా శాంతివనం బయోచార్ యూనిట్ లో ఉన్నాము. పల్లె పల్లెకి ఒక బయోచార్ యూనిట్ ఉండాలి, రైతులందరూ తమ పొలాల్లో బయోచార్ వినియోగించాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. కన్హా శాంతివనం బయోచార్ యూనిట్ మెయిన్ మోటో ఏంటి? సో ఈ కన్హా శాంతివనం బయోచార్ యూనిట్ మెయిన్ మోటో ఏంటంటే దీన్ని మేము ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్లాలని. సో రైతుకి అనేది చాలా ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేసి మట్టి అనేది చాలా సారం పోయింది. సో అండ్ వాళ్ళకి వచ్చే ఈల్డింగ్ కూడా తగ్గుతుంది, బికాజ్ మట్టిలో సారం లేదు, ఈల్డ్ లేదు. సో ఈ బయోచార్ ఏంటి అంటే ఇది ఒక అద్భుతం లాగా పనిచేస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా దీన్ని మట్టిలో వేసుకుంటే అది అద్భుతంలా పనిచేస్తుంది. దానికి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ప్రతి రైతు దగ్గరికి మేము ఈ బయోచార్ తీసుకెళ్ళి వాళ్ళ ఉత్పత్తిని పెంచాలి, వాళ్ళ ఇన్కమ్ని పెంచాలి అన్నదే మా మెయిన్ మోటో. ప్రతి విలేజ్లో ఈ బయోచార్ యూనిట్ అనేది ఒకటి పెట్టి ఫార్మర్స్కి హెల్ప్ అవ్వాలనేది మా ఈ బయోచార్ యూనిట్ యొక్క మెయిన్ మోటో. అంటే ఈ క్రమంలో మీరు ఏం చేస్తున్నారు? సో ఈ క్రమంలో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రతి ఫార్మర్ దగ్గర ఫీడ్ స్టాక్ ఉంటుంది. ఫీడ్ స్టాక్ అంటే వ్యర్థం, ఒకసారి తన క్రాప్ ప్రొడక్షన్ చేసుకున్నాక ఆ వ్యర్థం ఉంటుంది. సో ఆ వ్యర్థాన్ని వాళ్ళు కాల్ చేస్తారనమాట. సో కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టబుల్ బర్నింగ్ అంటాం. సో అది పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అవును, ఉత్తరాదిలో వరి పొలాలని గోధుమ పొలాల వ్యర్థాలన్నీ తగలబెట్టారు. మన దగ్గర కూడా కంది కట్టే, ఆముదం కట్టే కావచ్చు, పత్తి కట్టే అంతా కూడా తగలబెట్టడం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. సో అది ఆపడానికి ఏంటంటే బయోచార్ అనేది ఒక మంచిగా పనిచేస్తుంది. ఏం చేయాలంటే మనం అలా ఓపెన్ ఫీల్డ్ లో బర్న్ చేయకుండా బయోచార్ ని ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని పైరోలసిస్ అంటాం అనమాట. తక్కువ ఆక్సిజన్ లో దాన్ని బొగ్గుని చేసుకుంటే ఆ బొగ్గు అనేది వాటర్ హోల్డింగ్ మంచిగా వాటర్ హోల్డ్ చేసుకుంటుంది. అండ్ సూక్ష్మజీవులకి అదొక ఇల్లు లాగా పనిచేస్తుంది. సూక్ష్మజీవులకి ఇల్లా పనిచేస్తుంది, నీళ్ళు మంచిగా హోల్డ్ చేసుకుంటుంది, న్యూట్రియంట్స్ మంచిగా హోల్డ్ చేసుకుంటుంది. సో ఆ అద్భుతమైన పదార్థమే బయోచార్. దాన్ని మనం ఎప్పుడైనా మట్టిలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బెనిఫిట్స్ అన్ని పంట పొలాలకి ఇస్తుంది. సో అది ఒక అద్భుతంలా పనిచేస్తుంది అనమాట మనం భూమిలో వేసుకున్నప్పుడు. అంటే రైతు స్థాయిలో చేసుకోవచ్చా ఈజీగానే? అంటే ఏదంటే కొంచెం హార్డ్ ఉంటే రైతు దాన్ని పట్టించుకోడు, ఈజీగా ఉంటే దాన్ని అప్లికబుల్ చేసుకోగలడు, పొలానికి చేసుకోవచ్చు. సో ఈ బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక మెయిన్ మోటో ఏంటంటే ఫార్మర్స్ ని వాళ్ళ ఓన్ గా ప్రొడక్షన్ చేసుకునేలాగా ఎంటర్టైన్ చేయడమే అనమాట. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. మేము ఇక్కడ ఫార్మర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం, ఎలా ఈ బొగ్గుని తయారు చేసుకోవాలి, ఎలా మట్టిలో వేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఎలా పొందాలి. సో అన్ని మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. బొగ్గు వల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా మట్టిలో వేసుకుంటారు. సో వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ చిన్న చిన్న ట్రయల్స్ కూడా చేస్తుంటాం అనమాట. బొగ్గు వేసి వేయకుండా, బయోచార్ వేసింది వేయండి అన్ని చూడొచ్చు, వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో, మీరు కూడా చూడొచ్చు. సో బయోచార్ వేసిన దానికి ఉత్పత్తి ఎలా ఉందో, వెయ్యని దానికి ఉత్పత్తి ఎలా ఉందో, కాయలు కూడా చాలా పెద్ద సైజ్ ఉంటుంది. ఈ పచ్చదనం కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే బెటర్ న్యూట్రియంట్ అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్ కి అందిస్తుంది బయోచార్ వేసిండే పక్కన. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బయోచార్ ని ఫార్మర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు వృద్ధిలోకి మంచిగా రావాలన్నదే మా యొక్క మోటో. అంటే ఇప్పుడు రైతులు అంటే ఎట్లా, మీరు గ్రామానికి వెళ్ళి, అంటే ఎక్కువ మంది రైతులు ఉంటే మీరు గ్రామానికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే కొంతమంది ఒక 10-20 మంది రైతులు టీమ్ గా మారి ఇక్కడికి రావచ్చా? ఇక్కడికి రావచ్చు, వాళ్ళు ఇక్కడికి వస్తే మంచిగా చూసుకోవచ్చు. బట్ మేము ఇవన్నీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. వాళ్ళు వస్తే ఎలా వేయాలి అని చూపిస్తాం, ఎలా చేసుకోవాలి అని చూపిస్తాం, ఎలా వేస్తే మంచిది అని చెప్తాం. సో ఇక్కడ మేము చేసే చిన్న చిన్న ఫీల్డ్ ట్రయల్స్ కూడా వాళ్ళు చూడొచ్చు. డిఫరెన్స్ వాళ్ళు చూస్తే నమ్ముతారు, వినడం కంటే ఎవరైనా కల్లారా చూస్తే దాన్ని ఎక్కువ నమ్ముతారు. అంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు బయోచార్ వేసిన పెట్లున్నాయి. సో వాళ్ళు చూసుకొని మంచిగా వాళ్ళకి ఓకే సాటిస్ఫైయింగ్ అనిపించి ఇది వేస్తే మాకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది వాళ్ళు వచ్చి ఇక్కడంతా చూసుకున్న తర్వాత. సో దాని తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళు పంట పొలాల్లో వేసుకుంటారు. మేము ఫస్ట్ మొత్తం వేసుకోమని కూడా చెప్పాం వాళ్ళకి. ఏం చెప్తామంటే ఒక 1/2 ఎకర్ తీసుకోండి, బొగ్గు వేసుకోండి, 1/2 ఎకర్ బొగ్గు వేయకుండా చూడండి. సో ఫస్ట్ ఇయర్ చూడండి డిఫరెన్స్. అంటే ఒకసారి ఉత్పత్తి వచ్చాక వాళ్ళు చూసుకోవచ్చు ఈ 1/2 ఎకర్లో వేసిండేది ఎలా ఉంది, వేయింది ఎలా ఉంది, ఉత్పత్తి దేంట్లో ఎక్కువ వచ్చిందో. సో దాన్ని బట్టి వాళ్ళు మిగతా పొలానికి మొత్తం వేసుకుంటారనమాట. రమ్య గారు, ఒక 1/2 ఎకరం పొలంలో ఫస్ట్ ట్రయల్ బేస్ వేసుకోమని చెప్తున్నారు కదా మీరు. అంటే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో బయోచార్ గురించి తెలియదు, బయోచార్ ఎట్లా చేసుకోవాలో అవన్నీ కూడా తెలియదు కదా, మరి వాళ్ళకు ఎట్లా దొరుకుతుంది బయోచార్? సో ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ మేము రికమెండ్ చేస్తాం 1/2 ఎకర్ వేసుకోవడానికి. సో ఆ 1/2 ఎకర్ కి కావాల్సినంత బయోచార్ మిక్స్ ని మేమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో 1/2 ఎకర్ కి ఎంత కావాలో క్వాంటిటీ మేము
ఫిక్స్ చేసుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట. అర్ధ ఎకర్కి వేసుకోవడానికి వాళ్ళు వేసుకున్నాక ఆ ట్రయల్ చేస్తారు, వాళ్ళు అర్ధ ఎకర్ వేసుకొని చూసుకుంటారు అనమాట. సో వాళ్ళకైతే మేము ఫ్రీగానే ఇస్తామండి ఫస్ట్ అర్ధ ఎకర్ వేసుకోవడానికి. ఎవరైనా రైతులు ఇంట్రెస్టెడ్ ఉండి ఒక అర్ధ ఎకరం పొలంలో ఫస్ట్ వేసుకోవాలంటే, అంటే తన పొలంలో ఒక అర్ధ ఎకరం ట్రయల్ బేస్, మిగతా చోట్ల ఏవే వేసిండ్రో ఎరువులు అవన్నీ వాడతారు, ఈ అర్ధ ఎకరం మాత్రం ఓన్లీ బయోచార్ వాటితో పాటు మిగతా ఫీల్డ్ ఏమేమి వేస్తారు అన్ని వేస్తారు, మందులు అన్ని. బట్ దీంట్లో బయోచార్ మాత్రం ఎక్కువ ఉంటుంది. మేము ఇచ్చే మిక్స్ దాంట్లో వేసుకుంటారు. తర్వాత వాళ్ళు డిఫరెన్స్ చూసుకుంటారు. అర్ధ ఎకరం బయోచార్ మొత్తం మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైతులకు ఇస్తాం. అంటే రైతులు డిఫరెన్సెస్ గమనించాలని తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళీ మిగతా ఫీల్డ్ కూడా అప్లై చేసుకుంటారు అన్నమాట. ఒకసారి వాళ్ళు అర్ధ ఎకర్ని అబ్జర్వ్ చేస్తే ఈల్డ్ మంచిగా వస్తే మిగతా దానికి కూడా వాళ్ళు తీసుకొని వేసుకుంటారు. సో ఊరికే మనం వెళ్ళి బయోచార్ వేసుకోండి అంటే వేసుకోరు, బికాస్ కొనుక్కోవాలి, రేట్ ఉంటుంది, వాళ్ళు నమ్మరు కొత్త ప్రోడక్ట్ కాబట్టి. సో అందుకని మేమేం చేస్తామంటే అర్ధ ఎకరకి సరిపడేది ముందు వాళ్ళకి ఇచ్చి ట్రయల్ వేసుకోండి, చూడండి, మిగతా అర్ధ ఎకరతో కంపేర్ చేసుకోండి, ఈల్డ్ మంచిగా వచ్చిందా మిగతా దాంతో ఎక్స్పాండ్ చేసుకోండి అని చెప్పి మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు జనరల్ గా బయోచార్ చేయాలంటే పైరాలసిస్ పద్ధతి అని మీరు చెప్పారు కదా, ఒకవేళ వాళ్ళు నేర్చుకొని వెళ్ళినా కూడా రకరకాల కట్టే వస్తుంది. ఇప్పుడు పెద్ద వుడ్ కాల్చినప్పుడు బొగ్గు కొంచెం పెద్దగా వస్తుంది, చిన్నవి కంది కట్టే అవి కాల్చినప్పుడు చిన్న సైజ్ వస్తుంది. అసలు ఈ బయోచార్ని ఏ సైజులో ఉన్నది వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి? డైరెక్ట్ ఇప్పుడు బొగ్గు తీసుకొచ్చి చెట్లకు వేసుకోవచ్చా, లేకపోతే ఇంత వేసుకోవాలి అనేది ఏమన్నా ఉంటుందా? బొగ్గుని మనం తయారు చేసుకున్నాక చెప్పాను, పైరాలసిస్ ఒక మెథడ్ ఉంటుంది, దాని ద్వారా బొగ్గుని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక వెంటనే మనం ఎప్పుడు బొగ్గుని డైరెక్ట్గా సాయిల్లో వేయకూడదు, బికాస్ అది రెడీగా కుక్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. మనం దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పొలంలో వేసినట్లయితే సో అది పొలంలో ఉండే న్యూట్రియన్స్ అన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అలా వేయకూడదు. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా పైరాలసిస్ మెథడ్ ద్వారా బొగ్గుని తయారు చేసిన తర్వాత దాన్ని ఇనాక్యులేషన్ చేయాలి, యాక్టివేట్ చేయాలి ఆ బయోచార్ని. యాక్టివేట్ ఎలా చేయాలి అంటే జీవామృత్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. జీవామృత్ అనేది రైతులకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అది సూక్ష్మజీవులు రిచ్ అనమాట. సో దాంట్లో మైక్రోబ్స్ అనేది రిచ్ ఉంటుంది, న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. సో ఈ బొగ్గుని మనం తయారు చేసుకున్నాక ఆ జీవామృత్లో వేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది. మనం 48 గంటలు దాంట్లో ఉంచుతాం అనమాట. సో ఏమవుతుందంటే ఈ బొగ్గు మొత్తం పీల్చుకొని ఆ బొగ్గు ఎలా ఉంటుందంటే ఒక స్పాంజ్ లా ఉంటుంది, తేనె పట్టులా ఉంటుంది, మొత్తం హోల్స్ ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ బొగ్గుని తీసుకెళ్ళి జీవామృత్లో వేస్తామో జీవామృత్లో ఉండే మైక్రోబ్స్ వాటర్ అంతా ఆ హోల్స్ లో అబ్జర్వ్ అయి ఉంటాయి. సో అప్పుడు 48 గంటల తర్వాత మనం బయటకు తీస్తే అది రెడీ టు అప్లై టు ద ఫీల్డ్ అనమాట. సో ఉట్టిది మనం వేసుకోవాలంటే బయోచార్ వేసుకోవద్దు. అంటే జనరల్ గా బయోచార్ అంటే ఏంటి? కార్బనే కదా, కార్బన్ రిచ్. కాకపోతే చెప్పాను కదా స్పాంజ్ లా ఉంటుంది అది. సో రెడీ టు అబ్జర్వ్ అనమాట. దానికి ఏం ఉండదు, ఉట్టి తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉండవు. అది జస్ట్ క్యారియర్ అనమాట. అది న్యూట్రియన్స్ ఏం సప్లై చేయదు, ఏం చేయదు, జస్ట్ క్యారియర్ మెటీరియల్. మనం ఇచ్చేదాన్ని సాయిల్ లోకి తీసుకెళ్లి ప్లాంట్ కి అందిస్తుంది. ఓకే, ఈ మైక్రో న్యూట్రియంట్స్ కి మొక్కకు మధ్య వారది అనుకోవచ్చా? మొక్కకి సాయిల్ కి, బికాస్ సాయిల్లో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. మనం వేసే ఈ బయోచారు మైక్రోబ్స్ ఇనాక్యులేట్ చేసి వేసినట్లయితే ఈ ఆర్గానిక్ మ్యాటర్ న్యూట్రియన్స్ ఏమేమి ఉంటాయి అది తీసుకొని మొక్కకు అందిస్తుంది. సో అలా క్యారియర్ మెటీరియల్ లాగా యాక్ట్ చేస్తుంది బయోచార్. అంటే ఈ శిక్షణ కార్యక్రమం అని మనం అనుకున్నాం కదా, ఎన్ని రోజులు ఉంటది, ఎన్ని రోజులు ఉండి నేర్చుకోవాల్సి ఉంటది రైతులు? దానికి ఏమైనా ఛార్జ్ ఉంటుందా? మినిమల్ ఛార్జ్ అయితే ఉంటుందండి, 3 to 5 డేస్లో ఉండొచ్చు. మేము మొత్తం ప్రొడక్షన్ ఎలా చేయాలని 1 డే చూపిస్తాం, ఎలా దాన్ని మిక్స్ చేసుకోవాలి, బికాస్ ఇనాక్యులేట్ చేస్తాం కదా. సో తర్వాత ఒక మిక్స్ చేసుకోవాలి, దాన్ని కంపోస్ట్ వేసి మిక్స్ చేయాలి. సో అది అందరికీ ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది. సో అట్లే మాకు ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది అనమాట. సో అది ఎలా చేసుకోవాలి అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మా ఫీల్డ్స్ అన్ని చూపిస్తాం వాళ్ళకి, బొగ్గు వేసిండేది ఎట్లుంది, వేయంది ఎట్లుంది, దేంట్లో బాగా ప్రొడక్టివిటీ అవుట్పుట్ అంతా దేంట్లో మంచిగా ఉంది, దేంట్లో లేదు. సో అవన్నీ మేము చేసి వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో 3 to 5 డేస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో మినిమల్ ఛార్జ్ అయితే ఉంటుంది, ఎక్కువేం ఉండదు. ఇప్పుడు ఈ కన్హా శాంతివనం మొత్తంలో ప్రతి చోట కూడా మేము చెట్లకు బయోచార్ వేసామని చెప్పారు కదా, అంటే ఇంతకు ముందు ఎట్లా ఉండేది ల్యాండ్ అంతా? ముందు ఈ ల్యాండ్ అయితే బీడు భూమిలా ఉండేది, ఇక్కడ పచ్చి గడ్డి కూడా ఉండేది కాదు. సో మొత్తం బీడు భూమి, ఏమీ గ్రో అవ్వదు, సాయిల్ అనేది ఫెర్టైలే లేకుండే. సో అప్పుడు ఏం చేశారంటే ఈ బయోచార్ అనేది మంచిగా సాయిల్లో బయోచార్ మిక్స్ అనేది సాయిల్ వేసారు. ఇక్కడ ఉండే కన్హాలో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గ్రీనరీ ఈ బయోచార్ వల్ల ఇక్కడ ఉండే ప్రతి చెట్టు కింద ఈ బొగ్గు ఉంటుంది. బికాస్ దాని బెనిఫిట్స్ అలాంటివి, వాటర్ హోల్డ్ చేసుకుంటుంది, న్యూట్రియన్స్ హోల్డ్ చేసుకుంటుంది, చెట్టుకు అందిస్తుంది. సో సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ పెంచుతుంది, ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంత గ్రీనరీగా మా కన్హా ఇప్పుడు ఉంది.
అంటే రైతు వారిలో ఒకసారి ట్రైనింగ్ పొంది వెళ్ళినాక ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ మెథడ్? అంటే చేసుకోవచ్చు. లాంగ్ టికీ అని ఉంటాయి, కాన్ టికీస్ అని ఉంటాయి. సో వాళ్ళు ప్రతి సంవత్సరం పత్తి పండిస్తుంటారు, ప్రతి సంవత్సరం వాళ్ళకి ఫీడ్ స్టాక్ వస్తూనే ఉంటుంది. సో తగలబెట్టుకోకుండా దాన్ని మంచిగా బయోచార్ చేసుకొని మట్టిలోనే వేసుకోవచ్చు. సో ఇది బయోచార్ వేయడం వల్ల ఏంటి అంటే సాయిల్ అనేది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువసేపు వాటర్ హోల్డింగ్ ఉంచుకుంటుంది అనమాట. అది ఉంచుకోవడం ఏంటంటే మనం క్రాక్స్ అన్ని చూడలేం. క్రాక్స్ సాయిల్ మీరు ఎప్పుడైనా గమనించినైతే ఎక్కువ మాయిశ్చర్ లేకపోతే క్రాక్స్ ఫామ్ అవుతాయి. మనం ఈ బయోచార్ వేయడం వల్ల ఏంటంటే ఆ క్రాక్స్ అనేది ఫామ్ అవ్వవు. సాయిల్ ఎప్పుడు తేమగా ఉంటుంది. సో ఎప్పుడైనా సాయిల్ తేమగా ఉందంటే దాని మీద వచ్చే వీడ్స్, కలుపు మొక్కలు తీయడానికి కూడా ఈజీ అవుతుంది. లేదు విడిగా బయోచార్ వేయకుండా కలుపు మొక్కలు తీసి చూడండి, పైన మొక్క వస్తుంది, కింద వేరే అలా ఉండిపోతుంది. సో మనం బయోచార్ వేసిన దాంట్లో మొత్తం పీకినట్లయితే వేరుతో పాటు బయటకు వస్తుంది వీడ్. సో ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సాయిల్ క్రాకింగ్ కూడా ఉండదు. ఎక్కువసేపు మాయిశ్చర్ ఉండడం వల్ల వీడింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఫార్మర్స్ కి. ఇప్పుడు బయోచార్ అంటే నథింగ్ బట్ బొగ్గు అంటే కార్బన్ అంటే దాని లైఫ్ టైం అనేది వేల సంవత్సరాలు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నా పొలంలో నేను బయోచార్ వేసుకున్నా, మరి నెక్స్ట్ ఇయర్ వేయడం అవసరం ఉండదుగా? అంటే ఎట్లా, ఏ క్వాంటిటీలో, ఎంత రేషియోలో వేయాలి? సో మేమేం చెప్తామంటే ఫార్మర్స్ కి ఒక టన్ బయోచార్ ఒక ఎకరాకి వేసుకోండి అని చెప్తాం. సో నార్మల్గా ఇది కరెక్ట్ డోసేజ్ అని ఫిక్స్ లేదనమాట. సో ఒక 10 tons ఉండొచ్చు, 20 tons ఉండొచ్చు, బికాస్ ఇది డిపెండ్స్ ఆన్ సాయిల్ టైప్ అనమాట. సో ఫార్మర్ మొత్తం ఒకేసారి తీసుకొని మొత్తం వేసుకోలేదు. సో అందుకని నేను సజెస్ట్ చేస్తాను, ఒక సంవత్సరం 1 ton వేసుకోండి, 1 ton బయోచార్ వేసుకోండి, మిక్స్ చేసుకోండి, క్రాప్ ప్రొడక్షన్ చేసుకోండి. సో అలాగా 3 years కంటిన్యూస్ గా వేసుకోండి. సో సాయిల్ అనేది ఒక సాచురేట్ లెవెల్ అనేది రీచ్ అవుతుంది అని చెప్తాం. అంటే ఆ తర్వాత వేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ స్టేస్ ఫర్ thousands of years అనమాట సాయిల్. సో అందుకని అంటే ఒక 2-3 ఏళ్ల పాటు మనం వరుసగా వేసినాక తర్వాత వేయకున్నా కూడా మనకు ఇదే ఈల్డింగ్ ఉంటది. అది అక్కడే ఉంటుంది. అదేంటంటే ఈ బయోచార్ అనేది ఒక ప్లేట్ లాంటిది. సో మనము ప్రతి సంవత్సరం కంపోస్ట్ వేసుకోవాలి. బయోచార్ లో వేస్తాం అనమాట. బయోచార్ హోల్డ్ చేసుకొని చెట్టుకు అందిస్తుంది. అంతేకాని ప్రతి సంవత్సరం బయోచార్ వేసుకోవాల్సిన అవసరం లేదు. 3 సంవత్సరాల దాకా వేసుకొని తర్వాత ఆపేస్తే చాలు. అది thousands of years వరకు భూమిలోనే ఉండిపోతుంది. మీరు అంటే కన్హా శాంతివనం తరపున ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ట్రైనింగ్ కార్యక్రమాలు అక్కడికి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఇచ్చారు, లేకపోతే ఇక్కడికి ఏ ప్రాంతాల నుంచి రైతులు వస్తుంటారు? సో ఇక్కడికి వస్తుంటారు, మేము వెళ్తుంటాం. ఈ చుట్టుపక్కల ఉండే చేగూర్ విలేజెస్, ఈ హైదరాబాద్ లో, తెలంగాణలో ఉండే చుట్టుపక్కల విలేజెస్ కి మేమే వెళ్ళి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. సో బొగ్గు వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలని వేసుకొని వాళ్ళకి ఫ్రీ శాంపిల్స్ కూడా ఇచ్చి వస్తామన్నమాట. సో దట్ వాళ్ళు పొలంలో వేసుకొని రిజల్ట్ చూస్తారు. అంతేకాకుండా మేము డిఫరెంట్ స్టేట్స్ లో ఒక 500 ఫార్మర్స్ వర్క్ చేస్తాం అనమాట. సో ఇయర్ ఆ నెంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. సో మేము రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో చాలా మంది ఫార్మర్స్ తో ఆల్రెడీ చేస్తున్నాం 1 year నుంచి. సో వాళ్ళు రిజల్ట్స్ కూడా ఇచ్చారనమాట. 32% అనేది ఈల్డ్ అనేది హైయర్ దెన్ ద కంట్రోల్ అనమాట. మామూలు ఈల్డింగ్ కంటే కూడా 30% ఈల్డ్ పెరుగుతుంది బయోచార్ వేసుకుంటే. అయ్యింది, బికాస్ ఫార్మర్స్ అనేది మాకు రిజల్ట్స్ ఇచ్చారనమాట. సో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 32% ఈల్డ్ అనేది పెరిగింది. పత్తిలో వేసుకున్నారనమాట. పత్తి ఈల్డ్ 32% ఎక్కువైంది. అండ్ ఈజీ వీడింగ్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, వీడింగ్ అవ్వడం ఈజీ అయింది, బెటర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అయింది. సో అండ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే ఇన్పుట్ ఖర్చు కూడా తగ్గించుకున్నారు ఈ బయోచార్ వేయడం వల్ల. బికాస్ చెట్టు అనేది హెల్తీ అయినప్పుడు ఏ పెస్ట్ డిసీజ్ అనేది చెట్టు దగ్గరికి రాదు. సో ఈ బయోచార్ వేయడం వల్ల ఏంటి అంటే చెట్టు అనేది హెల్తీగా మారుతుంది. సో అందుకని వాళ్ళు పెస్ట్ ఎక్కువ రానందువల్ల పెస్టిసైడ్ ఖర్చు కూడా తగ్గించుకున్నారు అన్నట్టుగా మాకు ఫార్మర్స్ అందరూ చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు పెట్టుబడి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుబాటు మార్గంలో ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా టెర్రస్ గార్డెన్ నిర్వహించుకుంటూ వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటున్నారు. వాళ్ళు ఇంత పెద్దగా బయోచార్ యూనిట్ పెట్టుకొని చేసుకొని వాడుకోవడం అంటే కొద్దిగా ప్రాక్టికల్ గా డిఫికల్టీ. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇక్కడ మీరు సేల్ చేస్తారా? మీరు చేసిన ప్రోడక్ట్ సేల్ చేస్తామండి. మేము ఒక ఫైనల్ ప్రోడక్ట్ చేస్తున్నాము, బయోచార్, కంపోస్ట్ అండ్ బయో ఫర్టిలైజర్స్ ఒక కన్సోర్షియం మిక్స్ చేసి ఒక మంచి ఫైనల్ ప్రోడక్ట్ అవుట్పుట్ అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఇచ్చే అవుట్పుట్. దాంట్లో మేము ట్రయల్స్ కూడా వేసాము, ఎంత క్వాంటిటీ అనేది చెట్టుకి వేసుకోవాలి అదంతా కూడా ట్రయల్స్ అయ్యి ఒక సెట్టింగ్ చేసామన్నమాట. సో దాన్ని టెర్రస్ గార్డెన్ వాళ్ళు వేసుకోవచ్చు. 5 kgs ప్యాక్స్ అనేది కూడా సేల్ చేస్తారు నర్సరీలో ఇక్కడ. సో కేజీ అనేది 20 rupees ఉంటుంది. సో ఆ మిక్స్, సో టెర్రస్ గార్డెన్ వాళ్ళు డైరెక్ట్ గా మిక్స్ కొనుక్కొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెట్టుకు ఆ చెట్టుకు అంత తేడా లేకుండా అన్ని చెట్లకు బయోచార్ వేసుకోవచ్చు. ప్రతి చెట్టుకి బయోచార్ వేసుకోవచ్చు. ప్రతి చెట్టుకి బయోచార్ వల్ల ఉపయోగాలే ఉంటాయి, నష్టాలు ఎందుకు ఉండవు. అంటే ఎట్లా కాంటాక్ట్ కావాలి? ఎవరైనా రైతులు ఉంటారు, చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ బయోచార్ పట్ల ఇంట్రెస్ట్ చూపితే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి? ట్రైనింగ్ పర్పస్ కోసం కావచ్చు, ఇట్లా మీరు 1/2 acre ఫస్ట్ ట్రయల్ చూసుకోండి అన్నారు కదా, దానికోసం కావచ్చు. సో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వీడియో కింద కూడా ఇస్తాము. సో వాళ్ళు మాకు డైరెక్ట్ గా కాల్ చేసి గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నాము, ఈ విలేజ్ లో ఉన్నాము, ఒకవేళ వాళ్ళు దూరం విలేజ్ అయితే వాళ్ళే రావాల్సి ఉంటుంది. ఇక్కడ
తెలంగాణ చుట్టుపక్కల విలేజెస్ అయితే మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి FPOs కానీ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కానీ పంచాయత్ లెవెల్స్ అలా ఉంటే మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ ఇస్తాం. సో లేదు దూరం అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూడొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, నేర్చుకోవచ్చు, మొత్తం అలా ట్రైనింగ్స్ అంటే ఇస్తాం. రమ్య గారు, మీ బయోచార్ యూనిట్ లో కొన్ని చోట్లనేమో చిన్న సైజు ఇట్లా బయోచార్ ముక్కలు, బొగ్గు ముక్కలు ఉన్నవి, ఇంకొక చోటనేమో పొడి కూడా ఉంది. అంటే ఏంటి పొడి పర్పస్ ఏంటి, ఈ చిన్న చిన్న ముక్కలు ఉన్న పర్పస్? సో ఇలా పర్పస్ అనేది ఎగ్జాంపుల్ రెండు సేమ్ వర్క్ బెనిఫిట్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి, సో ఆ పొలాలు మొత్తానికి మనం పొడి చేసి వేసుకునే అంత ఉండదు. బట్ అందుకని మేము గ్రాన్యూల్స్ చేస్తాం. ఇప్పుడు బయోచార్ మనం బొగ్గు చేసినప్పుడు ఇంతగా ఉంటాయి, చంక్స్ గా. సో దీన్ని మేము ఏం చేస్తామంటే గ్రాన్యూల్స్ చేస్తాం, చిన్న చిన్న పీసెస్ గా చేసి ఫార్మర్స్ కి రికమెండ్ చేస్తాం, ఇది వేసుకోండి ఫీల్డ్స్ అని. అలా గ్రాన్యూల్స్ చేసే ప్రొసీజర్ లో మాకు పొడి కూడా వస్తుంది అనమాట. సో ఆ పొడిని టెర్రస్ గార్డెన్ వాళ్ళకి అలా సజెస్ట్ చేస్తాం అనమాట. సో వాళ్ళు చిన్న చిన్న పాట్స్ లో వేసుకుంటారు, ఇంత పెద్ద పెద్ద చంక్స్ దాంట్లో మిక్స్ చేసుకోవడానికి అవ్వదు. సో అందుకని వాళ్ళకి పొడిని రికమెండ్ చేస్తాం. అండ్ ఇంకా పెద్ద చంక్స్ ఉంటే దాన్ని ట్రీస్, ఆర్చర్డ్ క్రాప్స్ ఉంటాయి, మ్యాంగో, కోకోనట్, సిట్రస్ అవంతా. సో ఆ పెద్ద పెద్ద చంక్స్ ని ఆ కంపోస్ట్ తో మిక్స్ చేసి ఆ చెట్లకి సజెస్ట్ చేస్తాం అనమాట. సో బెనిఫిట్ అయితే మూడిట్లో సేమే ఉంటుంది. బెటర్ హోల్డింగ్, వాటర్ హోల్డింగ్ ఉంటుంది, న్యూట్రన్ రిటెన్షన్ ఉంటుంది, మైక్రోబ్స్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. రమ్య గారు, ఫైనల్ గా మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మేము రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మేము తయారు చేసిన ఈ ఫైనల్ రెడీ మిక్స్ ఒకసారి వాళ్ళ పొలాల్లో వేసుకొని చూడడానికి చెప్తామన్నమాట. సో ఒకసారి వాళ్ళ పొలంలో ఈ మిక్స్ వేసిన తర్వాత వాళ్ళు లిటరల్ గా సాయిల్ ని చూడొచ్చు, డిఫరెన్స్ వేసిందే దానికి వేయని దానికి ఆ డిఫరెన్స్. అండ్ సాయిల్ యొక్క క్వాలిటీ అనేది మారుతుంది, అండ్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి ఈల్డింగ్ అనేది కూడా పెరుగుతుంది ఈ మిక్స్ వేయడం వల్ల. ఆ మిక్స్ అనేది ఒక సాయిల్లో వేసుకొని చూసినాక వాళ్ళు డిఫరెన్స్ కళ్ళతో చూడొచ్చు అనమాట. సో వేసిన దానికి వేయని దానికి ఎంత తేడా ఉందో చూసి వాళ్ళే నెక్స్ట్ మిగతా మొత్తం వేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఆ ప్రొడక్టివిటీతో హ్యాపీ అవుతారు, వాళ్ళు హ్యాపీ అయితే మేము హ్యాపీ. థ్యాంక్ యూ రమ్య గారు, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.